భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి పైన పంజా విసిరేందుకు సిద్ధమయ్యారా? అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో సీఈఓకు లేఖ రాయించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద పంజా విసిరేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలి అని పురంధరేశ్వరి గారితో సీఈఓ గారికి లేఖ రాయించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? పురంధేశ్వరి గారి మీద కొన్ని అభియోగాలు చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆవిడకి సంబంధం లేని విషయాల్లో ఆవిడ పేరు తీయటం కానివ్వండి, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారి పేరు తీయటం పలుమార్లు కూడా తీసి, అంటే సంధ్య ఆక్వో అనేది మీకు అంటే పురంధేశ్వరి గారికి రిలేటివ్స్ అవుతారు. సో వాళ్ళ దగ్గర నుంచి దీని నుంచే డ్రగ్స్ వచ్చాయి అనే నిందను ఒకటి ఆపాదించడానికి ట్రై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అసలు అది నిజమా కాదా, దాని మీద అనుమానంతో నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు అక్కడికి వరకు రావాలంటే నీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది నడుస్తుంది. అలాంటప్పుడు అక్కడికి అది ఎలా వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం ఉంటుందే కానీ, ఎందుకంటే పోలీస్ బలకమే కానివ్వండి, అన్ని రకాలుగా చూసుకుంటే నీకు అక్కడ బలం అనేది కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. కానీ నువ్వు ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు? అది ఎప్పుడో తీసేసిన వాళ్ళది సంధ్యా యాక్వో అనేది కూడా సంబంధం లేదు, వాళ్ళు కూడా అది వాడుకోవట్లేదు. కానీ ఆ పేరు మీద ఎవరు తీసుకొచ్చారో, కానీ దానికి సంబంధం లేని వ్యక్తులు పురంధేశ్వరి గారి మీద ఆ నిందని నెట్టడానికి ప్రయత్నించడం ఏంటి? వాళ్ళకి చుట్టాలని చెప్పి అది కరెక్ట్ కానప్పుడు ఒక బహిరంగ సభలో వెళ్ళి, పొద్దుటూరు సభలో వెళ్ళి అది ప్రజలకి అట్లా కన్వే చేయాలని ప్రయత్నించినప్పుడే కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ మీద మాట్లాడేటప్పుడు అది అభాండం అయినప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సో అప్పటికే వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కరెక్ట్గా చేయండి, చేయకుండా ఇట్లా అభాండాలు వేయకూడదని బీజేపీ వాళ్ళు అప్రోచ్ అవ్వటం జరిగింది. కానీ కూడా దాని తర్వాత కూడా ఇట్లాంటివి బహిరంగ సభల్లో ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ పెద్దలకి. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షురాలని అలా మాట్లాడినప్పుడు ఎవరైనా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అదే చేశారు. ఈసీ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి, మీనా కుమార్ గారిని కలిసి సరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకైనా కూడా అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రానే వాళ్ళ చుట్టాలు అని చెప్పి చెయ్యని తప్పుని అంత పెద్ద బ్లేమ్, అంటే అంత 25,000 కిలోల డ్రగ్స్ని వీళ్ళు చుట్టాలు చేశారు అనేది ఒక పోర్ట్రే చేసి ఎలక్షన్ బిఫోరు ఈయన పబ్బం గడుపుకోవటానికి చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఒక్క సీఎం ఇది లేనిదే అంత దూరం ఎందుకు వస్తుంది? అది కూడా కాకుండా ఒక కంటైనర్లో నువ్వు మొన్న కూడా తీసుకెళ్ళాడు కదా, సెక్రటరేట్ కంటైనర్ ఎందుకు వెళ్ళింది దాని గురించి ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఆ కంటైనర్లో ఏం తీసుకెళ్లారు, దేనికోసం కంటైనర్ అక్కడికి వెళ్ళింది, ఇవన్నీ కూడా బయట చెప్పాల్సి వస్తుంది. దీని గురించి మనం సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. టాపిక్ డైవర్ట్ చేయటం, టాపిక్ డైవర్ట్ చేసి సో అపోజిషన్ పార్టీల మీద నింద వేయటం. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ప్రతి చోట ఆయన చేసిన తప్పులకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద నెట్టడం. సో దాని గురించి అది జనాలు మర్చిపోవాలని, అది మర్చిపోయి కొత్త టాపిక్ తీసుకోవాలని, సో అది ఆయన రొటీన్ భాగంలాగా చేస్తున్నాడు. సరే దానికోసమే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పురంధేశ్వరి గారు. దాని మూలన ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కూడా ప్రతిసారి కూడా ఈసీ ఏదైనా కండిషన్స్ అవి పెట్టినప్పుడు కూడా అవన్నీ ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల కూడా ఇప్పటికీ అవి ఉల్లంఘించడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషనర్ది మనం ఒక పరిధిలో ఉండాలి, దాన్ని బట్టే మనం వెళ్ళాలి అనేది ఒక చట్టానికి, న్యాయానికి, దేనికి కూడా గౌరవించే వ్యక్తి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ అంటే కూడా లెక్క లేకుండా మళ్ళా సేమ్ అదే పరిస్థితికి తీసుకెళ్ళటానికి, అంటే ప్రజల్లో దౌర్జన్యం, రౌడీయిజం
అనేది ఒక భయభ్రాంతులకు గురి చేయటమే కానివ్వండి, టాపిక్ డైవర్ట్ చేయటమే కానివ్వండి, ఈయన చేసిన పనులన్నీ కూడా అంటే ఏవైతే అరాచకాలు ఇవన్నీ డ్రగ్స్కే కానివ్వండి, కంటైనర్లు వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ కూడా తెలియకుండా ఏదో మభ్య పెడతా టాపిక్ డైవర్ట్ చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఏంటి అసలు నిజంగా అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర్ర చేయబోతున్నారా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి స్కెచ్ పెట్టించేందుకే పురంధరేశ్వరి గారితో ఈసీకి లేఖ రాయించారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈసీని అధిగమించి చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఈసీకి లోబడి పనులు చేయటం కానీ ఇది జరగట్లేదు కాబట్టి, సో అలా ఆవిడ పురంధేశ్వరి గారి గురించి బహిరంగంగా అలా మాట్లాడటం కూడా తప్పు కాబట్టి, ఒక నింద బ్లేమ్ చేయటం కూడా తప్పు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే యాక్షన్ తీసుకోవటానికే ఉంటారు. బీజేపీ పెద్దలే కానివ్వండి, క్యాడరే కానివ్వండి, ఎవరికైనా కూడా వాళ్ళ నాయకురాలని వాళ్ళని అన్నప్పుడు ఆ పార్టీ మీద నింద పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈసీ కూడా ఇంకా చొరవ ఎక్కువ తీసుకొని, ఎందుకంటే వీటిని అన్నిటికీ ఎక్కడికెక్కడ కట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నాయి చాలా చోట్ల. సో వాటి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా సరే ఇట్లాంటివి సీరియస్ యాక్షన్ తీసుకొని పట్టించుకున్నప్పుడు పోలీసులు కూడా ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతారు. సో ఇప్పుడు ఈసీ యాక్షనే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. పురంధరేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో బీజేపీ కూడా ఇప్పుడు పెద్దలు కూడా పురంధేశ్వరి గారితో కంప్లైంట్ ఇప్పించడమే కానివ్వండి, ఇవన్నీ మనం ఒక పరిణామం చూస్తున్న కొద్దీ ఖచ్చితంగా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనపడతానే ఉన్నాయి. మనం గతంలో నుంచి కూడా చూస్తుంటే ఈ చర్యలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా మనకు కలెక్టర్స్ దగ్గరే కానివ్వండి, ఎస్పీల దగ్గరే కానివ్వండి, మోదీ గారు వచ్చి వెళ్ళిన మీటింగే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సెంట్రల్లో ఖచ్చితంగా వాళ్ళకి అనిపించుంటుంది బీజేపీ వాళ్ళకి ఇది ఎక్కడా కూడా అగెనిస్ట్గానే వెళ్తున్నాడు. ఎందుకంటే రాజకీయంగా చూస్తున్నాడే కానీ ఎవరి మీద బ్లేమ్ చేయడమే చేస్తున్నాడే కానీ ఎక్కడ కూడా అతను పరిపాలనకి విధంగా కానివ్వండి, ఎక్కడ ప్రజలకు మంచి చేయటమే కానివ్వండి, ఎక్కడ ఏది జరగట్లేదు అనేది తెలుస్తూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పురంధేశ్వరి గారి మీద అలాంటి నింద వేసిన మూలానే కానివ్వండి, ఇంకొకసారి అలాంటివి జరగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే కానీ, జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేస్తే కానీ, మిగతా అధికారులకే కానివ్వండి, డిపార్ట్మెంట్కే కానివ్వండి, ఎవరైతే ఆయనకు మద్దతు తెలుపుతున్న వాళ్లే కానివ్వండి, ఇలాంటివి మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుందనేది కూడా అనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అలాంటి దిశగానే అడుగులేస్తుందని అనిపిస్తుంది.